మీరు రీసెంట్‌గా కమల్ హాసన్ గారి మూవీ 'విక్రమ్' అనే మూవీ చూసుంటే ఖచ్చితంగా ఇది మీరు గమనించే ఉంటారు. ఆ మూవీలో విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు ఒక ఆటో పడిపోయి ఉంటుంది. ఆ ఆటోలో నుంచి విజయ్ సేతుపతి పైకి లేస్తా ఉంటాడు. అప్పుడు కెమెరామెన్ విజయ్ సేతుపతి వీపు చూపిస్తాడనమాట. విజయ్ సేతుపతి వీపు మీద డాక్టర్ ఎంబ్లమ్ అనేది ఒక పచ్చబొట్టుగా పొడిపించుకొని ఉంటాడనమాట. సో ఈ మధ్య కాలంలో టాటూ అనేది ఒక ఫ్యాషన్‌లో భాగం అయిపోయింది. టాటూ వేసుకొని తిరుగుతుంటే అదొక ట్రెండ్. సో చాలామంది ఈ టాటూస్ని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసమో, లేకపోతే వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసమో, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన అభిమాన హీరోలు హీరోయిన్స్ కోసమో, ఇంకొంతమంది అయితే వారి ఇంట్లో ఎవరైనా చనిపోయింటే వారి జ్ఞాపకార్థమో వారి ఫొటోస్ని టాటూగా వేయించుకోవడం, ఇంకా ఇంకొంతమంది వాళ్ళకి ఇష్టమైన దేవుని ప్రతిమల్ని వాళ్ళ బొమ్మల్ని ఇలా టాటూగా వేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సో ఏది ఏమైనా కానీ ఈ టాటూస్ని ఎందుకు వేసుకుంటారనంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఈ సొసైటీకి ఎక్స్ప్రెస్ చేయనీకి ఈ టాటూస్ని వేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ వీడియోలో నేను ఈ టాటూస్ వేసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈ టాటూస్ అనేటివి సడన్గా ఈ మధ్యకాలంలో వచ్చినటివి కాదు. ఇవి ఎప్పటి నుండో ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే ఇవి మనిషి యొక్క రాతి యుగం నాటి నుండి కూడా ఉన్నాయి. ఆఫ్రికాకు సంబంధించిన దేశాలలో అక్కడున్న వాళ్ళు ఏదైనా ఒక జంతువుని వేటాడి తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ జంతువు యొక్క బొమ్మని వాళ్ళ శరీరం మీద పచ్చబొట్టు పొడిపించుకునేవాళ్ళు వీరత్వానికి చిహ్నంగా. ఇంకా కొన్ని దేశాలలో గ్రీక్ కానీ రోమన్ దేశాలలో ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే నేరం చేసేవాళ్ళో లేదంటే బానిసలుగా ఎంచబడే వాళ్ళకు ఇటువంటి టాటూస్ని వేసేవాళ్ళు అనమాట. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వీరు బానిసలు లేదంటే వీళ్ళు నేరస్తులు అని. కాబట్టి ఈ టాటూస్ అనేటివి ఓవరాల్గా మనిషి యొక్క ఐడెంటిటీని స్వభావాన్ని చూపుతాయన్నమాట. టాటూస్ వేసుకునే వాళ్ళను మనం గమనించినట్లయితే కామన్గా మనకు కనిపించే కలర్ ఏంటంటే గ్రీన్. అంటే ఈ ఇంక్ కలర్ వచ్చేసి గ్రీన్ అనమాట. ఇంకా ఈ కలర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అవి ఏవేవంటే రెడ్, బ్లూ, ఎల్లో, బ్లాక్. సో ఈ ఇంక్స్లో మనం చూసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఏవైనా కానీ కొన్ని మెటల్స్ యూజ్ చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి ఏవేవంటే నికెల్, లెడ్, కాపర్, క్యాడ్మియం, బేరియం ఇలాంటి మెటల్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఖచ్చితంగా ఆ టాటూ ఆర్టిస్ట్ని అడిగి మనం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఇటువంటి మెటల్స్ అనేటివి అటువంటి డైస్లో కానీ ఇంక్స్లో కానీ ఉన్నాయి అనంటే డెఫినెట్గా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో తప్పనిసరిగా ఇటువంటి మెటల్స్ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. టాటూ వేసుకునే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొట్టమొదటిగా మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు టాటూ వేసుకోకూడదు. ఎందుకంటే ఈ బ్లడ్లో ఆల్కహాల్ లెవెల్స్ ఉన్నప్పుడు బాడీలో సర్టెన్ చేంజెస్ వస్తాయి కదా. సో అటువంటి సర్టెన్ చేంజెస్ ఉన్నప్పుడు టాటూ వేసుకోకపోవడమే మంచిది. ఇక రెండవదిగా ఖాళీ కడుపుతో మీరు టాటూ అసలు వేయించుకోనేకూడదు. ఏదైనా కానీ తప్పనిసరిగా కొంచెం టిఫినో ఏదో ఒకటి తినే మీరు టాటూ వేయించుకోవాలి. ఇక మూడవదిగా స్టెరిలైజ్డ్ నీడిల్స్తోనే మీరు టాటూ వేయించుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2022లో మన ఇండియాలో వారణాసి, ఉత్తరప్రదేశ్లో అబౌట్ 20 to 22 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇటువంటి స్టెరిలైజ్డ్ నీడిల్స్ వాడకపోవడం వలన వాళ్ళకి HIV పాజిటివ్ వచ్చింది. ఒక్కరికి ఇద్దరికి కాదు, ఆల్మోస్ట్ 14 to 15 మెంబర్స్కి. సో కాబట్టి ఈ స్టెరిలైజ్డ్ నీడిల్సా కాదా అనేది మీరు ఆ టాటూ ఆర్టిస్ట్ని డెఫినెట్గా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు టాటూ వేయించుకోవడానికి ముందుకెళ్ళండి. ఈ HIV మాత్రమే కాదు, ఈ స్టెరిలైజ్డ్ నీడిల్స్ వాడకపోవడం వల్ల హెపటైటిస్ B రావచ్చు, హెపటైటిస్ C కూడా రావచ్చు. ఈ హెపటైటిస్ B, హెపటైటిస్ C ద్వారా లివర్ క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మీరు వేయించుకునే టాటూ ఆర్గనైజేషన్
లేదంటే టాటూ ఆర్టిస్ట్ కానీ వెదర్ అది లైసెన్స్డా, ఆథరైజ్డా, లేదంటే సర్టిఫైడా, ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాతనే మీరు టాటూ వేయించుకోవాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నాను.